తెలుగు రాజకీయాలలో ఒక ప్రభంజనం. పట్టుదలకు మారుపేరు, ఓటము నుంచి పాఠాలు నేర్చి అధికార శిఖరాన్ని ఆరోహించి మళ్ళీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పోరాడుతున్న నేత ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రయాణంపై ఒంగోలు టీవీ ప్రత్యేక కథనం. నానప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం మనం ఎలా బతికామన్నదే ముఖ్యమో అని. 1972 డిసెంబర్ 21న కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ దంపతులకు జగన్ జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యాభ్యాసం అనంతరం డిగ్రీ పూర్తి చేసి 1996లో భారతి గారితో వివాహం అనంతరం బెంగళూరు కేంద్రంగా వ్యాపారవేత్తగా రాణిస్తూ సాక్షి మీడియా, భారతీయ సిమెంట్ వంటి సంస్థలను స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నా కథలో ఆ దేవుడు ఎంతటి దయ చూపించాడు, అడగక ముందే ఇంతటి పెన్నిధి నాకందించాడు. తండ్రి రాజశేఖర రెడ్డి రాజకీయాలలో ప్రజలలో మంచి నాయకుడిగా దూసుకెళ్తూ ఉంటే 2009 మొట్టమొదటిసారిగా తండ్రికి తగ్గ తనయుడిగా కడప లోక్సభ సభ్యుడిగా భారీ మెజారిటీతో రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ అకాల మరణం జగన్ జీవితాన్ని, రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్చేసింది. తండ్రి మరణ వార్త విని తట్టుకోలేక ఆగిన గుండెలు ఎన్నో. ఆ గుండెలను ఓదార్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రతో అధిష్టానంలో గుబులు, విభేదాలు. ఆ క్రమంలోనే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది నచ్చని అధిష్టానం అక్రమాస్తుల కేసుల్లో 16 నెలల జైలు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజల చెంతకు చేర్చింది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన జగన్ అధికార పార్టీ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రజా సంకల్ప యాత్రను మొదలుపెట్టి 341 రోజులు 3648 కిలోమీటర్లు సాగిన ప్రజా సంకల్ప యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. నేను విన్నాను, నేను ఉన్నాను అన్న నినాదంతో ప్రతి గడపకు చేరువయ్యారు జగన్. 2019లో జరిగిన ఎలక్షన్లో ఎవ్వరూ కనీ విని ఎరగని విధంగా 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలుచుకొని ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుని ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు. నవరత్నాలు పథకాలతో సంక్షేమ పాలన అందించారు జగన్. పేద మధ్యతరగతి ప్రజలకు మనమిచ్చే ధైర్యం చదువు అని నమ్మిన జగన్ ఎవ్వరూ ఊహించని విధంగా ఎంతలా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ అనే విధంగా రూపురేఖలు మార్చి ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగుంది. విద్యా వైద్యం రూపురేఖలే మార్చిన ప్రజానాయకుడు అనిపించుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి స్కూలును కూడా ఈ రోజు ఫోటో ఎలా ఉంది, మార్పు చేసిన తర్వాత ఫోటో ఎలా ఉండబోతుంది అని చెప్పి కూడా ఆ ఫోటోలు కూడా పెట్టి పక్కనే నాడు నేడు అలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా, వచ్చాడు బచ్చా. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కరివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 6 మందిని వెనకేసుకుని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి
నువ్వు 14 ఏళ్ళు సీఎం గా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను. వచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు. అనేక సంక్షేమ పథకాలు అందించిన జగన్ 2024 ఎలక్షన్లో అతిపెద్ద సవాల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్ ఒక్కడే ఒకవైపు పోటీలో ఉంటే 3 ప్రధాన పార్టీలు కూటమిగా ఏర్పడగా జగన్ 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లను, కేసు విచారణను మధ్య జగన్ ప్రస్తుతం రీబిల్డింగ్ చేసుకుని ఓటమి నుండి వచ్చిన పాఠాలు నేర్చుకొని పార్టీ కేడర్లో ధైర్యం నింపి 2029 ఎలక్షన్లో విజయం కోసం కేడర్ని బలోపేతం చేస్తూ జగన్ అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, పడి లేచిన ఒక కెరటం. ఆయన రాజకీయ ప్రయాణం ఇంకా ముగియలేదు. 11 సీట్లు ఆయన పతనానికి సంకేతమా లేక మరో బలమైన పునరాగమనానికి పునాదా అనేది ప్రజలే నిర్ణయించాలి. ఏది ఏమైనా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒంగోలు టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం, నీ పొత్తు అన కోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో, గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం. ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు కార్యక్రమం గురించి మాట్లాడారు. పాఠశాలల పరిస్థితి, ఎందుకంటే నేను చదువుకున్న మా ఓన్ స్కూల్లో బ్రహ్మాండంగా స్కూల్ ఇంప్రూవ్ అయింది. కొత్త బిల్డింగ్లు వచ్చాయి, తర్వాత వాటర్ సప్లై, తర్వాత వచ్చేసి బ్రహ్మాండంగా స్కూల్స్ చూడగానే ఇది గవర్నమెంట్ స్కూలా అన్న దీంట్లో బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయి. అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని విషయాలు. తర్వాత శ్రీకాకుళం దగ్గర మన కిడ్నీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక రీసెర్చ్ సెంటర్, ఉద్దానం ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ పెట్టారు. సుమారుగా 2,52,000 కోట్లు వాళ్ళు ఈ నవరత్నాల కింద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా ఇచ్చేవాడు. సంవత్సరానికి మొదట ఈ షెడ్యూల్ ఈ రోజుల్లో ఈ విధంగా స్కీములు ఇస్తామని చెప్పి ఆ బటన్ నొక్కి మార్చడం కూడా జరిగింది. మనం మెచ్చుకోవాలి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్లే మళ్లీ మనకు ఓటేసే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రాని వాడు ఎవడు కూడా ఉండకూడదు. నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించు, మా అసలు ఏం చేసినామని ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు. ఒకసారి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జీజీహెచ్ కడప, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జీజీహెచ్ కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టాం. చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. క్యాన్సర్ కేర్ సెంటర్ అట్ జీజీహెచ్ కడప, రిమ్స్ జీజీహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ ను పెంచిన. కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్, యూజీ పీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు, ట్రామా కేర్ బ్లాక్ క్యాథలాబ్ జీజీహెచ్ కాకినాడ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ, పీజీ మెన్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ అట్ తిరుపతి, బర్న్స్ వార్డ్ అనంతపూర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు, రిమ్స్ జీజీహెచ్ శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం, బర్న్స్ వార్డ్ జీజీహెచ్ కర్నూలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తా ఉన్నాం. పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్స్,
మచ్చుకు కొన్ని చూపించినాం. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోస్, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలి. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేక. నేను ఇంతకు ముందు ఎలక్షన్ అప్పుడే చెప్పిన, జగన్ ఉంటే బట్టలు నొక్కుతాడు, నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది. చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు. మా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్కడున్నా అక్కడ మేము ఉంటాము, ఆయన కోసమే తిరుగుతాం, ఆయన కోసమే ఉంటాం. సచ్చినా బతికినా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో సీఎం చేయడానికి మేమందరం కూడా, మా యువతరం అంతా కూడా ఖచ్చితంగా కష్టపడతాం. నిజంగా దీనిపై మేము ప్రశ్నిస్తా ఉంటాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని దాడులు చేసినా గానీ కూడా మేము ఎక్కడా కూడా వెనకడుగు వేయము. వెనక్కి తగ్గే పరిస్థితి అయితే లేదు. ధీటుగా పోతాం, ధీటుగా ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వాన్ని ఇది చేస్తానన్నది వీటి మీదే మేము ప్రశ్నిస్తాం. వాళ్ళ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.